హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు బ్రెడ్ కేసరి చూపిస్తున్నాను అనమాట. ఇది నేను ఒక దగ్గర చూశాను. ఈ రెసిపీ నాకు నచ్చింది కాబట్టి చాలా ఈజీ రెసిపీ, అందుకనే నేను కూడా మీతోనే షేర్ చేసుకుంటున్నా. ఓకే, ఇది మాత్రం తప్పకుండా చూడండి. ఎక్కువ ఐటమ్స్ అయితే అవసరమే లేదు. ఒక చిన్న గ్లాస్ రవ్వ ఉండి బ్రెడ్ ఉంటే చాలన్నమాట. ఈ రెసిపీకి అంత టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నామంటే ఒక్క గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ చక్కెర పడుతుంది, చప్పగా అవుతుంది. మనము కానీ చూసి వేసుకోండి, మీ ఇష్టం అది. ఇక్కడ 4 గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కలర్ వేసుకొని ఇలాచీలు అయితే వేసుకుందాము. ఒక గ్లాస్కి 1.5 పడుతుందండి చక్కెర అయితే. ఇక్కడ నెయ్యి తీసుకున్నా. నెయ్యి మీరు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే నేను కొంచెం చేస్తున్నా కాబట్టి కొంచెం తీసుకున్నా. డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేసుకుంటున్నా. నేను ఒక చిన్న గ్లాస్ చూపిస్తున్నా కాబట్టి. ఓకే, మీరు ఎక్కువ కూడా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత అవి పక్కన పెట్టేసుకున్న. ఇక్కడ రవ్వ వేయించుకోవాలన్నమాట, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అస్సలు మాడకూడదు, మాడిపోతే వాసన బాగుండదు, స్వీట్ కూడా బాగుండదు అనమాట. ఇక్కడ 3 బ్రెడ్లు తీసుకున్నా. మనం జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుంటే మనకు రవ్వలాగా అవుతుంది. బట్ నేనైతే హ్యాండ్తోనే అనుకుంటున్నా, మీరైతే జార్లో వేసుకోండి. ఇవి కూడా ఇందులో వేసుకొని మనం ఇప్పుడు మంచిగా కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అస్సలు మాడకూడదు, మళ్ళీ చెప్తున్నా. నెయ్యిలో మంచిగా వేగాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత మనకు పక్కలో అయితే మనము షుగర్ వాటర్ పెట్టుకున్నాం కదా, మరుగుతుంది కదా. ఈ వాటర్ని తీసుకొని మనం అందులో పోసుకోవాలన్నమాట ఇప్పుడు. ఎందుకంటే మొత్తం ఒకేసారి వేస్తే ఉండలు అయిపోతుంది. అట్లా కాకుండా మనం వాటర్ని వేసుకొని ఒక 3 చెంచాలు అట్లా వేసుకొని కలిపిన తర్వాత మొత్తం వాటర్ని వేసుకోవాలన్నమాట. అట్లయితే మనకు ఉండలు కట్టకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది కలిపేసుకొని మొత్తం వాటర్ పోసుకుందాము. 1కి 5 కూడా పోసుకోండి, మీకు కొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే. ఇప్పుడు ఇది ఉడికించుకుందాం. చక్కెర చూసుకోండి, కొందరు సప్పగా తింటారు, కొంచెం తీయగా తింటారు కాబట్టి. ఇప్పుడు దీనిలో మెయిన్ మంచి నూనె పోసుకోవాలండి. ఒక 3 చెంచాలు పోసుకున్నా నేను. మళ్ళీ వినండి, ఇది మంచి నూనె పోసుకోవాలన్నమాట దీనిలో పక్క. ఇంకా కలిపేసుకోవాలి. చూడండి ఒకసారి. ఇంకా ఉడకాలన్నమాట కొంచెము. మీకు గట్టిగా కావాలనుకుంటే గట్టిగా దగ్గరికి చేసుకోవచ్చు, లేదు కొంచెం లిక్విడ్గా ఉండాలనుకుంటే అక్కడి వరకే బంద్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనము కొన్ని పైనవైతే వేసుకుందాము. ఇక్కడైతే నాకైతే బ్రెడ్ కేసరి అయితే ఇగో చూడండి, బ్రెడ్ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఈ కేసరిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకోటి ఈజీ రెసిపీ అన్నమాట. మనకి ఏమేమో ఐటమ్స్ లేకుండా ఎవరన్నా వస్తే ఈజీగా అప్పటికప్పుడే చేయొచ్చు. నెక్స్ట్ మరో వీడియోతో మేము